నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నరకయాతన అనుభవిస్తూ ఉన్న నన్ను కాపాడండి అంటూ ఒక మహిళ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే, బ్రతుకు తెరువు కోసం కువైట్కు వెళ్ళిన ఒక మహిళ కువైట్లో నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. తనను శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రక్షించాలని వేడుకున్నారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడకు చెందిన భాగ్యవతి ఉపాధి కోసం 6 నెలల క్రితం పీలేరుకు చెందిన ఏజెంటు చిన్నబ్బను ఆశ్రయించారు. ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఉందంటూ నమ్మించిన ఏజెంటు ఆమెను కువైట్కు పంపించాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని మరో వ్యక్తికి భాగ్యవతి గారిని విక్రయించారు. కొన్ని రోజుల తర్వాత నుంచి శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఏజెంటుకు ఇచ్చిన డబ్బులు చెల్లించాలంటూ యజమాని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల తర్వాత నుంచి ఆ యొక్క యజమాని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఇబ్బందులు తట్టుకోలేక స్వదేశానికి వెళ్తానంటే ఏజెంటుకు ఇచ్చిన డబ్బులు చెల్లించాలంటూ యజమాని బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనం చూసుకుంటే కానీ నన్ను యజమాని తిడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. 6 నెలల క్రితం నేను కువైట్కు వచ్చాను. పీలేరుకు చెందిన ఏజెంటు చిన్నబ్బను ఆశ్రయించానని చెప్పేసి ఆయన ద్వారానే నేను కువైట్కు వచ్చాను. ఆయన కూడా ప్రస్తుతం పట్టించుకోలేదు. ప్రస్తుతం డబ్బు కడితేనే నన్ను ఇండియాకు పంపిస్తానని కువైట్ యజమాని బెదిరిస్తూ ఉన్నాడని చెప్పి ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు ఆలోచించుకొని రండి. ఎందుకంటే ఏజెంట్ పడితే ఆ యొక్క ఏజెంట్ను నమ్మి కువైట్ దేశానికి వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.